నెల్లూరు నవాబుపేటలో కొలువై ఉన్న శ్రీ భ్రమరాంబ సమేత శ్రీ మల్లేశ్వర స్వామివారి దేవస్థానంలో బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా స్వామివారిని విశేష అలంకరణలతో తీర్చిదిద్ది శాస్త్రోక్తంగా రథోత్సవం నిర్వహించారు. మంగళ వాయిద్యాలు, మేళ తాళాలు, కోలాట ప్రదర్శనల నడుమ రథోత్సవం తడికల బజారు వరకు వైభవంగా సాగింది. ఉస్మాన్ సాహిబు పేటలోని కోదండ రామస్వామి ఆలయం వారు స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. అనంతరం రథోత్సవం తిరిగి ఆలయానికి చేరుకుంది. ఈ వేడుకలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకుని తరించారు. ఈ కార్యక్రమానికి కావలి పుల్లమ్మ శాశ్వత ధర్మాదాయముతో దేవస్థానం వారు ఉభయకర్తలుగా వ్యవహరించారు. ఈ వేడుకలో ఆలయ చైర్మన్ కోవి వెంకట రమణయ్య, కార్యనిర్వహణ అధికారి శ్రీనివాసరావు, ధర్మకర్తల మండలి సభ్యులు సత్యనారాయణ, శ్రీనివాసులు రెడ్డి, మనోజ్, రాజా, నాగేశ్వరి, రాజేష్, ముఖేష్, నాగరాజు మరియు ప్రధాన అర్చకులు కార్తిక్ స్వామి తదితరులు పాల్గొన్నారు. నవాపేటలో వేంచేస్తున్న శ్రీ బ్రహ్మరాంబ సమేత శ్రీ మల్లేశ్వర స్వామివారి దేవస్థానంలో రథోత్సవం జరిగింది. మామూలుగా ఆనవాయితీగా జరిగే ప్రతి సంవత్సరం జరిగే రథోత్సవంగా ఈసారి చాలా గొప్పగా భక్తులు విశేషంగా వచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. ప్రతి సంవత్సరం కూడా ఉస్మాన్ సాపేటలో కోదండరామ స్వామివారి దేవస్థానానికి, నవాపేటలో ఉండే శివాలయం దేవస్థానానికి ఒకేసారి బ్రహ్మోత్సవాలు వస్తాయి. ఒకేసారి రథోత్సవం కూడా జరుగుతుంది. ఈసారి తిథి నక్షత్రాల వల్ల ముందు రోజు శివాలయం బ్రహ్మోత్సవం వచ్చింది, తర్వాత రథోత్సవం, పక్క రోజు కోదండరామస్వామి రథోత్సవం వచ్చింది. కానీ ఈ సంవత్సరం ఆనవాయితీగా జరిగే విధంగా కోదండరామస్వామి దేవస్థానానికి సంబంధించినటువంటి చైర్మన్ గారు, కార్యనిర్వహణాధికారు వారు వచ్చి మన మూలస్థానేశ్వర నవాపేటలోని మల్లేశ్వర స్వామివారి దేవస్థానానికి ఆనవాయితీగా ఇచ్చేటువంటి మర్యాదలు, వస్త్రాలు, పండ్లు అమ్మవారికి సారిచ్చారు. సంతోషము. రేపు వాళ్ళ కార్యక్రమంగా జరుగుతుంది. అదేవిధంగా మా దేవస్థానం నుంచి మా చైర్మన్, భక్త బృందం అందరితో కూడా మేము కూడా శ్రీరాముల వారికి వస్త్రాలు సమర్పిస్తాము. ఈ ఉత్సవం ఈ ఏరియాలో కల్లా బాగా సంతోషంగా జరిగింది. భక్తులందరూ వచ్చి కూడా దర్శనం చేసుకున్నారు. దీనికి అంత సహాయ సహకారం అందించినటువంటి పెద్దలందరికీ మరియు దేవాదాయ శాఖ మంత్రివర్యులకు, మా మినిస్టర్ అయినటువంటి పొంగూరు నారాయణ గారికి, గ్రామ పెద్దలకి, మా చైర్మన్కి, కోదండరామ స్వామి దేవస్థానం చైర్మన్ గారికి అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. శ్రీ బ్రహ్మరాంబ సమేత మల్లేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా గత 27 తేదీ నుంచి జరుగు బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈరోజు స్వామివారి రథోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నాం. ఎంతో పురాతనమైనటువంటి దేవాలయం. భక్తులందరూ వేలాదిలో ఈ రథోత్సవంలో పాల్గొనడం మనం అందరం చూస్తూనే ఉన్నాము. అదే కాకుండా మా ట్రస్ట్ బోర్డు చైర్మన్ అయినటువంటి కోయి రామనాయుడు గారి ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా ఈ రథోత్సవాన్ని నిర్వహిస్తున్నాం. ఈ రథోత్సవంలో భాగంగా ఎదుర్కోలు ఉత్సవాన్ని ఈరోజు తడికల భారత్ సెంటర్లో నిర్వహిస్తున్నాం. కోదండరామ స్వామి గుడి నుంచి స్వామివారికి పట్టు వస్త్రాలు వాళ్ళు దేవస్థాన కమిటీ మెంబర్లు సిఓ గారు సమర్పించారు. అదేవిధంగా రేపు వాళ్ళ రథోత్సవానికి కూడా మా దేవస్థానం తరఫున మేము పట్టు వస్త్రాలను సమర్పిస్తాము. ఈ కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా నిర్వహించడానికి మాకు పూర్తి సహాయ